ముందుగా విజయ్ కుమార్ గారు చెప్పండి, అంటే కొన్ని సందర్భాల్లో ఇది రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు, కోర్స్ కొనుగోలు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది, అన్నంత తీవ్రత ఇక్కడ లేదు, కావాలనే దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు, ముఖ్యంగా దీని వెనుక బీఆర్ఎస్ ఉంది అని అంటే ఏం సమాధానం చెప్తారు? జ్యోష్ణ గారు నమస్కారం అండి. ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరే అంటున్నారు సమస్య తీవ్రత లేదు అని అంటున్నారు, సమస్య తీవ్రత ఉంది కాబట్టి అలా చర్చలో పెట్టామని చెప్పేసి అది కూడా మీరే అంటున్నారు. మీరు చర్చ పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సమస్య అయితే మీరు ఒక ఛానల్లో, ఇంత పెద్ద ఛానల్లో చర్చ పెట్టేటువంటి అంశం అయితే కాదని అనుకుంటాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయితే ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ ప్రాంతం క్రాస్ ది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉండేటువంటి రైతుల సమస్య ఇది. రైతులు యాసంగి పంటని పండించినటువంటి ఈ పంటని ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు లేకపోవడం వల్ల ఒకవైపు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇది కేంద్ర ప్రభుత్వమే కొంటా ఉంది, కానీ మరి ఎక్కడ లోపాలు వస్తున్నాయో తెలుస్తలేదు, రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి ఒకవైపు మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రివ్యూ చేసి కల్లాల దగ్గర ఏది కనపడొద్దు, విత్తనాలు కనపడొద్దు అని చెప్పేసి, వరి ధాన్యం కనపడొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ వారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి. కానీ పేపర్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా మార్కెట్ యార్డులు ఫుల్ అయిపోయినాయి, గోదాములు ఫుల్ అయిపోయినాయి, వారి రైతుల కల్లాలు ఫుల్ అయిపోయినాయి. అదేవిధంగా అవి సరిపోక రోడ్ల మీద ఆరుబెట్టి వారు పంటని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది. సమయానికి సకాలంలో ఎందుకు కొనుగోలు చేయడం లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది? అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు చాలా జిల్లాల్లో అకాల వర్షాలు రావడం వల్ల రైతుల ధాన్యం పండించినటువంటి పంట ధాన్యం తడిచిపోయి ఈరోజు అరగోస పెడతా ఉన్నారండి. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రైతుల మీద వీళ్ళు రైతుల సమస్య మీద పట్టించుకోకపోవడం వల్ల ఇది ప్రతి సందర్భంలో చూడండి, వీళ్ళు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో సహకరించకపోయినా కేసీఆర్ గారు రైతుల పక్షపాతి కాబట్టి, రైతు నాయకుడు కాబట్టి, రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గతంలో మీరు ప్రస్తావించారు కాబట్టి అదే క్వశ్చన్ అడుగుతున్నాను. వరి వెయ్యకూడదు అని చెప్పేసి ఆ తర్వాత వచ్చినటువంటి పంటను కొన్నారు, మీరు వెయ్యొద్దు అన్నారని చెప్పేసి కొన్ని లక్షల ఎకరాల్లో వెయ్యకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూశారు. అంటే ఒక రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా అవసరాలకు తగ్గట్టుగా, ఈ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పంటలు పండిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందనే ఒక ఆలోచనతో వాణిజ్య పంటల వైపు రైతాంగం అడుగులు వేయాలి, ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు. కాబట్టి దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, భూతద్దంలో ఏదో వెలికి తీయాల్సిన అవసరం లేదానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టు ఆ రోజు కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆ రోజు రైతులు కూడా పంటలు కూడా మార్పిడి చేయాలి. అంచనా ప్రకారం ఇప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుంది అనుకుంటున్నాను? నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వాన్ని ముందు చూపు లేకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి సొంత పనులలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారండి. ఏ మంత్రి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన సొంత పనులు ఆయన మునిగి తేలుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ అంటాడు, కేరళ అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. వారికి ఏ పనుల ఎదులైతే ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బు వస్తూ ఉందో ఆ పనుల మీదనే వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నారు తప్ప, పట్టించుకుంటున్నారు తప్ప. సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి మొత్తం దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి జిల్లాలలోకి, కల్లాలలోకి యంత్రాంగాన్ని కదిలిస్తే ఎందుకు కొనుగోలు చేయరండి? ఎక్కడికక్కడే కొనుగోలు లేక రైతులు అవస్థలు పడతా ఉన్నారండి. మార్కెట్లు ఫుల్ అయిపోయినాయి, గోదాములు ఫుల్ అయిపోయినాయి, వాళ్ళ కల్లాలు ఫుల్ అయిపోయినాయి, కొనుగోలు పెట్టి చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కొన్న ఏం చేస్తున్నారు, ఒక్కో క్వింటాల్కి 10 కిలోల తరువు తీసేస్తున్నారండి. రైతులని పండించిన పంటని సకాలంలో కొనలేక, ఆ పంటకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు ఇబ్బంది పడతా ఉంటే అంతో అక్కడో ఇక్కడో పండించినటువంటి పంటని కొనుగోలు చేసే సందర్భంలో కూడా ఒక క్వింటాల్కి 10 కిలోల తరువు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా లారీలో కొరత ఉంది. వాళ్ళ నేనేమంటే ఇప్పుడు గోదాములు, లారీలు, గన్ని బ్యాగులు లేవు. ఇట్లా ఏ సమస్య మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారండి? గతంలో కేసీఆర్ గారు
వెస్ట్ బెంగాల్లో అక్కడ ప్రొడక్షన్ అవుతుందంటే అక్కడ కార్మికులు ఉన్నారంటే వారి కోసం సపరేట్ ట్రైన్లు పెట్టి పిలిపించి అక్కడ కంపెనీలతో మాట్లాడి హమాలీలను పిలిపించి వారిని స్పెషల్గా తెలంగాణ తీసుకొచ్చి పని చేసినటువంటి పరిస్థితి. వారే స్వయాన షిప్పింగ్ శాఖతో చర్చలు చేసి ముఖ్యమంత్రి హోదాలో అక్కడి నుంచి వారికి ఎక్స్పోర్ట్ చేయడం కోసం వారితో మాట్లాడడం, ఈ రకంగా కోఆర్డినేషన్ చేసి ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మీద రివ్యూ చేసి పర్టికులర్ మానిటరింగ్ చేసి ఈ సమస్య లేకుండా చేసిండ్రు. ఈ యొక్క మానిటరింగ్ వ్యవస్థ కోల్పోయింది ఈ ప్రభుత్వము. ఈ మానిటరింగ్ చేయడం లేదు, గన్ని బ్యాగులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు, అదేవిధంగా ఈ షిప్పింగ్ శాఖతో సమన్వయం లేదు. ఈ రకంగా మీరు చూడండి, గతంలో కేసీఆర్ గారి హయాంలో రైతుల కళ్ళలో ఆనందం చూసేవాళ్ళం. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు రైతుల కళ్ళలో కన్నీరు చూస్తా ఉంది. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.